హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. సో ఈరోజు శివం భజే మూవీ మన అశ్విన్ గారు నటించిన సినిమా. సో ఓంకార్ వాళ్ళ బ్రదర్ అంటే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. సినిమా అయితే మాత్రం అంతకుముందు హిడింబా మూవీతో పోల్చుకుంటే నిజంగా ఈ సినిమా లైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా సినిమాలు చేశాడు ఆయన ఈ మధ్యగా. అంటే రాజుగారి గది పార్ట్ 1 పార్ట్ 2 ఇవన్నీ చేసినా కూడా ఆయనకంటూ ఒక మంచి మార్క్ అనేది రాలేదు. ఎందుకంటే డైరెక్టర్ పేరు రావడం, లేకపోతే ఆ స్టోరీకి ఉన్న నాగార్జున గారు ఉండడం వల్ల, లేకపోతే సమంత గారు ఉండడం వల్ల, ఇలా వాళ్ళ ఫేమ్ బట్టి ఈయనకి పేరు వచ్చింది. కానీ ఈయనకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది రాలేదు నాకు తెలిసి. సో వాళ్ళ అన్నయ్య పేరు చెప్పుకుని ఇప్పుడు దాకా కూడా సినిమాల అవకాశాలు ఏదైనా కూడా అలా వచ్చింది. కానీ ఈ సినిమాతో శివం భజ అనే మూవీతో నిజంగా ఒక మంచి గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ లైన్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఏదో ఒక లవ్ స్టోరీ, ఒక 4 ఫైట్లు, ఒక మామూలుగా ఏదైనా చిన్న సాంగ్ ఏదైనా పెట్టేసో కుర్రోళ్ళని ఉర్రూతులోగించడానికి ఏదో చేసేస్తారు చాలామంది ప్రయత్నాలు చిన్న సినిమాలు అంటే. కానీ ఇది నిజంగా లైన్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే సినిమా ఒక డాగ్తో ఎంటర్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ మామూలుగా ఒక స్లో మోషన్స్ అవి ఎలా ఉంటాయి అలాగే ఒక బిల్డప్ షాట్తో వస్తాడు హీరో. సో ఇందులో ఏంటంటే ఎందుకు కుక్క వచ్చింది ఏంటని అనుకుంటాం. కానీ మొత్తం సినిమా మొత్తం కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పెంచుకుంటారు. అది ఎంత విశ్వాసంగా ఉంటుందో కూడా మనకు తెలుసు. కానీ ఇందులో ఏంటంటే ఆ కుక్కే హీరో. ఆ కుక్క ఏంటి అది చెప్తే బజ్ పోతుంది మీకు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి మాత్రం సినిమా అయితే మాత్రం. సినిమా వస్తుంది, ఓకే, హీరో హీరోయిన్ ఒక చిన్న లవ్ ఉంటుంది, ఒక చిన్న సాంగ్, అది కూడా వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. సో వెళ్ళిపోతున్న టైంలో ఏంటి ఇంటర్వెల్ ఏంటి ఏం జరుగుద్దా ఫైట్లు వస్తున్నాయి, ఏదో కావాలని పెట్టినట్టు ఫైట్లు. నిజంగా ఎందుకు వచ్చిందో తెలియదు. ఈయన వెళ్ళి కొట్టేస్తాడు. ఎందుకంటే ఈయన ఒక ఈఎంఐ వసూలు చేసుకునే ఏదో ఒక ఉద్యోగి. సో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, రికవరీ ఏజెంట్లు అంటారు కదా. సో దానికి సంబంధించిన ఒక ఏజెంట్ అనుకున్నాను. సో వస్తున్నాడు, ఎందుకు వచ్చినాయి ఫైట్లు, సరిపోని ఇంకేదన్నా ఉంటుందేమో అనుకుంటే ఒక మధ్యలో మళ్ళీ మనకి ఏదో మన రాజస్థాన్, ఏదో కాశ్మీరు, దానికి సంబంధించిన మన దేశాన్ని ఏదో వీళ్ళు ఏదో చేయబోతున్నారని ఇంట్లు ఇస్తూ ఉంటారు. సో ఏంటి స్టోరీ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే టైటిల్ చూస్తే శివం భజే అని ఉంది ఏంటి. సో శివుడు మధ్యలో ఇంట్లో శివుని చూపిస్తూ ఉంటారు. శివుడు అంటే హీరోకి ఇష్టం ఉండదు అసలు. ఓహో ఇష్టం లేదంటే లాస్ట్ ఏదో పెద్ద ట్విస్ట్ ఉంటుందేమో, ఏ కాశీయో లేకపోతే ఏ అమర్నాథో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడేమో అనుకుంటాం. కానీ మళ్ళీ ఇంటర్వెల్కి అసలైన ట్విస్ట్, మంచి ట్విస్ట్ అని మాత్రం కళ్ళు గురించి. సో మనోడు కళ్ళు తీసేసి ఆ ఫైట్లో కళ్ళు పోతాయి అన్నమాట. సో వేరే కళ్ళు వస్తాయి. ఆ కళ్ళు ఏంటనేదే నేను చెప్పను, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషను ఏదో రకరకాలుగా స్టోరీ గరగర తిరుగుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నచ్చింది ఏంటంటే డైరెక్షన్ అయితే మాత్రం అద్దరు కొట్టేశాడు చెప్పాలంటే. దాని దగ్గర బీజిఎం. మనకి హనుమాన్ మూవీ చూసినప్పుడు మనకి లాస్ట్ హనుమంత్ అంటే మన నిజంగా దేవుడు వచ్చి ఆ కొండల్లోంచి దూకుతున్నట్టు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించిందంటే సేమ్ ఈ సినిమాలో కూడా మనకి లాస్ట్ మూమెంట్లో మనకి హనుమాన్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ ఎలా వచ్చినాయో ఇందులో కూడా శివుడు రావడం అదే అనిపించింది. కానీ నేను ఫస్ట్ చెప్పాను, లాస్ట్ చెప్పాను. మధ్యలో విషయం ఏంటంటే మధ్యలో కొన్ని కథ జరుగుతుంది ఒక డాగ్ కోసం. ఆ డాగ్ ఏం చేస్తుంది, ఆ డాగ్ వాళ్ళ 100% డాగే హీరో. సో ఈ సినిమాకి డాగ్, ప్రతి ఇంట్లో డాగ్ ఉంటుంది. సో ఇందులో ఆ డాగు కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఆ డాగ్ చేస్తుంది అనమాట. కొన్ని అరుపులకి హీరోని చంపేస్తున్న ఒక ఫైట్ ఉన్నప్పుడు కొన్ని వందల కుక్కలు, వీధిలో కుక్కలు వచ్చి ఆ హీరోని కాపాడుతుంది. ఈ లైన్లు కొన్ని అన్నీ చూసుకున్నట్టయితే నిజంగా నాకు అనిపించింది ఏంటంటే కనుక ఇది పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసి ఉంటే డెఫినెట్గా ఆడుతుందండి. తెలుగులోనే రిలీజ్ చేసి ఏదో డౌట్గా సినిమా ఆడుతుందా లేదా, లేకపోతే మన సినిమా ఎవరు చూస్తారన్న ఫీలింగ్లో చేసినట్టు అనిపించింది. సో క్లైమాక్స్ విషయానికి వస్తే ఎందుకు అలా క్లైమాక్స్ చేస్తారు మనకు తెలియదు. క్లైమాక్స్ అయిపోతుంది, ఇలా క్లైమాక్స్ అయిపోతుంది. దాన్ని ఇంకా ఎందుకంటే ఎందుకు పాకిస్తాన్ చూపించాడు, లేకపోతే ఎందుకు దేశాన్ని ఏదో ఒక చిన్న మనకి 7 సెన్స్ సినిమాల్లోనూ చిన్న ఇది ఉంటుంది కదా, ప్రొడక్ట్ ఉంటుంది కదా, దానివల్ల చాలామంది చనిపోతూ ఉంటారు కదా. సో అలాంటిది ఏదో లిక్విడ్ ఏదో తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు చూపించాడు అర్థం కాలేదన్నమాట. సో ఓవరాల్గా నాకు నచ్చింది ఏంటి అంటే కనుక కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చూసింది సినిమా 12 గంటలు స్టార్ట్ అయితే 3 వచ్చానమాట. సో బాగా టైర్డ్గా అయింది, అందుకని ఇక్కడ చేస్తున్నాను. నాకు అనిపించింది ఎందుకు ఎండ్ చేసేసారు, అది కానీ ఉంటే బాగుండు. చిన్న తప్పులు జరిగినాయి,
సో అవన్నీ ఎతుక్కోకుండా నేను ప్లస్లు చెప్తున్నాను అనమాట. సినిమా డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. సో హీరో తనకు తగ్గట్టుగా తన ఫైట్లు అవి అన్నీ బాగానే చేశాడు. ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ ఒక్కటి బాగుండి ఉంటే కనుక తిరగదీసేద్దాం సినిమా. సో ఎనీవే ఏమంటే అందరూ ప్రయత్నాలు చేస్తారు, మనం దాన్ని ఎక్కువ చూడకుండా వాళ్ళ ప్రయత్నం చూడాలి, డబ్బు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ని చూడాలి, డైరెక్టర్ని చూడాలి, హీరోని చూడాలి. సో మనం ప్రేక్షకులు అందరూ కూడా డబ్బులు పెట్టి వెళ్తారు కాబట్టి మరి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. కాబట్టి ఓవరాల్గా శివం భజే మూవీ ఎక్కడ బోర్ లేకుండా ఆ లైన్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు, మీరు చూడండి, లైన్ చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి బిగ్ బాస్ వీడియోస్తో మంచి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తా. ఇట్లా కాదు, పద్ధతిగా ఏ సౌండ్లు లేకుండా చక్కగా మీకు వినపడేలాగా క్వాలిటీ ఉండేటట్టు నేను చేస్తాను.